నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నగరంలోని కరెన్సీ నగర్ లో ఉన్న దుర్గసాయి హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో భారీ గోల్మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఏజెన్సీ ప్రొపరేటర్ ఈది మల్లేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం సుమారు 9 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్ గా పనిచేస్తున్న గోగుల దినేష్ కుమార్ తనను ఘోరంగా మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత వైసీపీ నాయకుడు గోగుల వెంకట రమణారావు మూడవ కుమారుడైన దినేష్ కుమార్ ను వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి మేరకు నమ్మకంతో మేనేజర్ గా నియమించినట్లు మల్లేశ్వరి తెలిపారు. అసలు స్టాక్ కూడా ఎంత ఉంది అనేది అయితే నాకు లెక్క చెప్పకుండా ఒక విధంగా వెళ్ళిపోయాడండి. అసలు లెక్క చెప్తున్నా సరే వినిపించుకో, నాకు డేటా ఇవ్వట్లా. ముందు నా డేటా ఆఫీస్ అంతా కూడా ఈ విధంగా అసలు నీట్నెస్ లేదు, ఏమీ లేదు. అసలు ఈ మధ్య అంతా ఇంకా నేను అడుగుతున్న కానించి ఆఫీస్ అంతా చాలా చండాలం చేసేసారు. అసలు ఇంతకు ముందు బాగా ఉండేది. ఈ 3 నెలల నుంచి వాళ్ళ అన్నయ్య విషయం బయటకు వచ్చిన తర్వాత నేను ఆయన గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నా ఆఫీస్ అంతా ఈ విధంగా అసలు ఇలాగా నేను జస్ట్ 2 డేసే ఉన్నాను ఈ ఆఫీసులో వచ్చి. ఈ విధంగా మొత్తం చండాలం చేస్తారు. ఆయన మేనేజర్ గా అపాయింట్ చేస్తే ఆయనే ప్రొపరేటర్ అన్నట్టయితే అందరితో చెప్పుకొని తిరుగుతున్నాడు. అతను మన బంధువే కాబట్టి మనం నమ్మకంగా వదిలేసాము. ఈ రోజున నేను దుర్గాసాయి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ డీలర్ అండి. కరెన్సీ నగర్ లో ఉంది ఏజెన్సీ. నా పేరు ఈది మల్లేశ్వరి. 9 ఇయర్స్ అయిందండి. 2017లో స్టార్ట్ చేస్తాం వ్యాపారాన్ని. అప్పుడు మా బంధువుకి తెలిసిన వారి ద్వారా ఈ గోగుల్ దినేష్ కుమార్ అంటే గోగుల్ వెంకటరమణారావు గారు మాజీ డిప్యూటర్ గా పనిచేశారు. ఈయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వాళ్ళ మూడో అబ్బాయిని నేను మేనేజర్ గా తీసుకున్నానండి. వాళ్ళ రిక్వెస్ట్ వల్ల పనంతా చేస్తానండి బాగా. అప్పుడు తను ఖాళీగా తిరుగుతున్నాడని పనంతా బాగా చేసుకుంటాడండి అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేసుకుని మేనేజర్ గా అయితే అపాయింట్మెంట్ చేసుకున్నాను. ఇది ఎస్టాబ్లిష్ స్టార్టింగ్ లో దీనికి సంబంధించిన వర్క్లు అవన్నీ పనులు అయితే ఆయన చక్కగా ఆయన నేను కలిపి అన్నిటి చోట్లకి పర్మిషన్స్ వాటికి వీటికి వెళ్ళి తిరిగాము. అంతా బానే ఉంది. అయితే ఆయనకి నమ్మకంగా ఉన్నాడు కదా అని చెప్పేసి నేను 5 ఏళ్ల తర్వాత ఏమో నేను కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయనకైతే నేను నా కంపెనీ చూసుకోమని చెప్పేసి నేను అప్పుడప్పుడు వచ్చి నేను కంపెనీని చూసుకోవడం జరుగుతుంది. ఆయన మీరు అప్పుడప్పుడు వస్తున్నారు కదా మేడం గారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, నేను మొత్తం కంపెనీకి సంబంధించిన నేను చూసుకుంటానని చెప్పేసి నమ్మకంగా నేనైతే ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను నమ్ముతూనే ఉన్నాను. ఎప్పుడైతే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య వాళ్ళ పెద్ద అబ్బాయి గోగుల విజయ్ కుమార్ ఆయన హైదరాబాద్ లో ఇలా రియల్ ఎస్టేట్ చేసి 500 కోట్ల స్కామ్ జరిగినట్టయితే నాకు తెలిసింది. మిగతా వాళ్ళు చెప్పడం ద్వారా నాకు తెలిసి దాని గురించి నేను భయపడి నా కంపెనీ గురించి సంబంధించిన లెక్కలు అయితే నేను గట్టిగా అడగడం జరిగింది. అడిగిన కానించి ఆయన చాలా వేరియేషన్స్ చూపిస్తూ నన్ను ఆఫీసులో కూడా ఎంటర్ అవ్వకుండా ఆఖరికి ఈ మధ్య జరిగిన ఇన్స్పెక్షన్స్ కూడా నాకు సమాచారం ఇవ్వకుండా అలా చేశాడు. నన్ను ముందు ఆఫీసులోకి రానివ్వకుండా ఆయన నేను వచ్చినప్పుడేమో ఆయన లేకుండా ప్రొపరేటర్ రూమ్ గా తాళం వేసుకొని వెళ్ళిపోవడం అలా జరుగుతూ వస్తుంది. ఇంకా నేను గట్టిగా అయితే ఈ నెలలో చాలా గట్టిగా అడిగైతే నేను తీసుకుందామని అనుకున్నాను. తీసుకుందాం అనుకున్నప్పుడు అయితే పూర్తిగా మనిషి అయితే స్టాఫ్ ను కూర్చోబెట్టి అయితే మనిషి పూర్తిగా ఆఫీస్కి రావడం మానేసాడు. నేను ఫోన్ చేస్తే కూడా మా బంధువులు చనిపోయారు, నేను ఆ పనుల మీద ఉన్నానని అయితే చెప్పాడు. ఇంకా నేను 2-3 రోజులు చూసి ఇంకా కంపెనీకి అయితే ఇంకా నేను ఆయన తాళాలు తీసేసి నా తాళాలు అయితే వేసుకోవడం జరిగింది కంపెనీకి గోడౌన్కి. అప్పటి నుంచి అయితే ఇంకా నేను స్వాధీనం చేసుకున్న మొదటి రోజే సివిల్ సప్లై వాళ్ళని అయితే పంపించేసి ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళు వచ్చైతే ఇక్కడ వాళ్ళు వచ్చైతే బండలు స్టాక్ లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మేడం నా దగ్గర స్టాఫ్ సంబంధించిన వివరాలు లేవు, ఇలాగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువైన విజయవాడలో కూడా వాహనదారులకి పెట్రోల్ మరియు డీజిల్ సమస్య కొరత తీవ్రంగా ఉంది. నగరంలో అనేక చోట్ల పెట్రోల్ బంకులు అన్ని బోర్డులు తిప్పేశాయి మరియు పెట్రోల్ మరియు డీజిల్ లేక ఎక్కడికక్కడ స్తంభించిపోయిన వాహనదారులు నగరంలో ప్రధానంగా అతిపెద్ద ట్యాంకర్లు మరియు స్టాక్ మెయింటైన్ చేసే పెట్రోల్ బంకుల వద్ద కూడా కొన్ని వందల వాహనాలు క్యూ లైన్ లో స్తంభించిపోయాయి. దీనిపై సత్వరమే స్పందించి అధికారులు మరియు స్టాక్ నిల్వలో ఉండి కూడా ఇంధన వాహనదారులకి ఇవ్వనటువంటి పెట్రోల్ బంకుల నిర్వాహకులపై విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ ఒక్కసారిగా డిమాండ్ చేస్తున్నారు.
బండి ముందు పెట్టి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అర్హులైన పేద ప్రజలు తరలివచ్చి సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కోట కృష్ణ, షేక్ గౌస్మియా, ఎస్ ప్రణయ్ తేజ, ఎస్ రామనాథం, షేక్ మీరా సాహెబ్, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అర్హులైన పేద ప్రజలు తరలివచ్చి సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఎన్నికల ముందు నందిగాం టౌన్ అంటే మున్సిపాలిటీల్లో పట్టణ కేంద్రంలో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి అంది. 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎక్కడ కూడా ఒక పేదవాళ్ళకి ఒక గుడిచే కానీ స్థలం కానీ ఎక్కడ పక్కా గృహాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ పట్టణ కేంద్రాల్లో 2 సెంట్లు, అట్లాగే రూరల్ గ్రామాల్లో 3 సెంట్లు స్థలం వెంటనే అర్హులైన పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నందిగామ పట్టణంలో మంచినీరు రాక చాలా మంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మంచినీరు తక్షణమే ఇచ్చి ప్రతిరోజు ప్రజల్ని ఆదుకోవాలి. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మంచి. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దేవప్రసాద్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కలిసి తప్పుడు కేసులో పెడుతున్నారని, అక్కడ జరుగుతున్న ఎమ్మెల్యే అవినీతి ఆగడాలపై పూర్తి ఆధారాలతో రాజోలు నియోజకవర్గ బాధితుడు ఏనుముల వెంకటపతి రాజా ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏనుముల వెంకటపతి రాజా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దేవప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాపై తప్పుడు కేసు పెడుతున్నారని, పర్యావరణం సమయంలో దేవప్రసాద్ పై నేనే పిటిషన్ ను 2024లో దేవప్రసాద్ కే అన్ని విధాలుగా సహాయం చేశాను. మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మేమే అన్ని పనులు చేయించుకుంటున్నాము. ఎమ్మెల్యే అవినీతి చిట్టా ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నానని, నాపై కుట్రలు అన్ని కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. నా పేరు యనుమల వెంకటపతి రాజా.
నాది రాజోల్ నియోజకవర్గం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను అంటే నివాసం అయితే నేను ఎక్కువగా యూకేలో ఉంటాను. ఒక 2-3 నెలలు ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యలు అవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ప్రజా సమస్యలన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా 2019 అంటే 2014 నుంచి సామాన్య కార్యకర్తగానే ఉన్నాను జనసేన పార్టీలో. 2019 ఎలక్షన్ అప్పుడు రాపాక గారు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు, ఆయన జనసేనలో నెగ్గి అతను వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అప్పుడు అతను కొంత పార్టీ కార్యకర్తల మీద పార్టీ మీద కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినప్పుడు పార్టీకి కొంత నేను 2019 నుంచి 24 వరకు ఏమిటంటే మేము కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. ఎందుకంటే కార్యకర్తల మీద విపరీతమైన ఒత్తిడి, తప్పుడు కేసులు పెట్టేటప్పుడు మేమేంటే అందరం కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము 2019 to 24. సరే, అవన్నీ జరిగిపోయినాయి, మీకు అందరికీ తెలిసిన విషయాలే. 24లో దేవా వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయనకి మా రాజోల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేనే వారిని ఏంటంటే పార్టీ వారికి సహకారంగా ఉండమంటే నేను ఒక 3-4 నెలలు అక్కడి నుంచి వచ్చి అతనికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ బలం ఇచ్చాను. అదేవిధంగా ప్రజల సహకారం ఇచ్చాను, కార్యకర్తల సహకారం ఇచ్చాము. అవన్నీ చేసి చాలా ఎలక్షన్ కి అందరిలాగా నేను ఒక కీలక పాత్ర వహించి గెలుపుకి కారణమయ్యాం. 40,000 మెజారిటీ రావడం జరిగింది. జరిగితే నేను ఇప్పటి వరకు ఏ వర్క్ చేసినా కమిటెడ్ గా చేశాము. మేము ఏంటంటే ప్రజాసేవ చేస్తాం తప్ప మేము ఈ పొలిటికల్ దండాలకి లాగా మేము వెళ్ళాం. ఎందుకంటే ప్రజలకి మేము మా డబ్బులు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేయడమే తప్ప మేము ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తారో అట్లా మేము చేయకుండా మంచి పేరైతే తెచ్చుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మన దేవవర ప్రసాద్ గారు గెలిచిన తర్వాత గాయత్రి అపార్ట్మెంట్స్ లో పీఎం సూర్యఘర్ పథకం 45 kV సోలార్ ప్యానెల్స్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఇతర అపార్ట్మెంట్స్ నివాసితులు కూడా ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ ఆదా చేయాలని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి సాంప్రదాయ విద్యుత్ స్థానంలో పర్యావరణ రహితమైన సోలార్ వినియోగం పెరగాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తుందని, గ్రిడ్ అనుసంధానం ద్వారా ప్రజలు ఆదాయం కూడా పెరుగుతుందని, గుడివాడ ఇప్పటి వరకు 500 ఇళ్లు పీఎం సూర్యఘర్ లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ డిఈ బాపిరాజు, ఏఈ తదితరులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం నియోజకవర్గం మొత్తం 500 ఈ యూనిట్ ని ఓపెనింగ్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే రావి వెంకటేశ్వర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఓపెన్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ గుడివాడలో ఫస్ట్ టైం మన అపార్ట్మెంట్ కి ఈ సోలార్ పథకం అనేది వాడటం జరుగుతుంది. యాక్చువల్లీ సోలార్ అంటే రెన్యూబుల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాము. మనకున్న అట్మాస్ఫియర్ ప్రకారం సన్లైట్ అనేది 365 రోజుల్లో 320 రోజులు మనకి సన్లైట్ అనేది వస్తూ ఉంటుంది. దీని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ 2000 నుంచి 2500, 3000, 3500, 4000 పైబడి వచ్చిన కరెంటు బిల్లులు అందరూ కనుక ఈ సోలార్ ఎనర్జీని పెట్టుకుంటే అసలు ఎటువంటి పెట్టుబడి లేకుండా బ్యాంక్ లోన్లో 6.5% మీద నేషనల్ బ్యాంక్ కి నుంచి లోన్లు ఇవ్వడానికి ఆర్బీఐతో కేంద్ర గవర్నమెంట్ ఎంఎన్ఆర్ మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అనే వాళ్ళు మన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నేషనల్ బ్యాంకులు అందరికి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద 50% ఇంట్రెస్ట్ మీద మనకి లోన్లు ఇస్తున్నారు. ఎటువంటి మన చేతిలో డబ్బులు పడుకోకుండా మనం గనక ఈరోజు గాయత్రి అపార్ట్మెంట్స్ రాజేంద్ర నగర్ 3వ లైన్లో గాయత్రి అపార్ట్మెంట్స్ లో 45 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మంచి పరిణామం ఇది.
అంటే ఒక అపార్ట్మెంట్లో వివిధ రకాలైన వ్యక్తులు ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఒక మాట మీదకి వచ్చి ఇంతటి చక్కటి సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నందుకు ముందుగా గాయత్రి అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీరు మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక అపార్ట్మెంట్లో ఇంత 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 పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. పిఎం సూర్య గారు అనేది చాలా చాలా మంచి ఆలోచన. మనకి పవర్ గ్రిడ్ మీద ప్రెషర్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. ఏంటంటే ఎంత ప్రొడ్యూస్ చేసినా కానీ ఈ ఎండలకి వీటికి చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. దీంతో ఇలాంటి ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు మనకి అంటే లోకల్గా, ఎందుకంటే సోలార్ సన్ను ఫ్రీగా వస్తుంది, దాని దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినంత మనం ప్రొడ్యూస్ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా బాగుంటుంది. దానికి కూడా భయంకరమైన సబ్సిడీ కూడా ఉంది. ప్రతి 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ వస్తుంది. అంటే చాలా చాలా గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇది బేసిక్గా. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాడుకొని మనకి దగ్గర గుడివాడ నియోజకవర్గంలో మొత్తం మీద 500 యూనిట్స్ దాకా ఇన్స్టాల్ చేయడం జరిగింది, 500 హౌసెస్కి. అందులో ప్రధానంగా ఈ అపార్ట్మెంట్కి ఇలా చేయటం అనేది చాలా మంచి విషయం. అపార్ట్మెంట్స్ వాళ్ళకి మీరు గమనించుకుంటే మీ అసోసియేషన్ తరఫున మీరు అందరూ కూర్చుని ఇంకా ముందుకు వస్తే చాలా మంచిగా మీకు ఏంటంటే గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, మనకి మనం ఇస్తుంది, అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వాడే కరెంటును బట్టి మీకు అందరికీ తెలిసిందే కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.